గడిచిన వారంలో మనం దురాత్మలు శక్తిహీనమైనవి అనే విషయాన్ని ధ్యానం చేశాం. డీమన్స్ ఆర్ పవర్లెస్. దురాత్మలు అనేవి ఈ లోకంలో ఉన్నవా లేవా అని ఒక ప్రశ్న ఉంది. అయితే ఉన్నాయి అని బైబిల్ చెప్తుంది. దేవుడు దురాత్మలు ఎందుకు సృష్టించాడు ఉంటే అనే ప్రశ్న కూడా ఉంది. నిజానికి దేవుడు దురాత్మలను సృష్టించలేదు, కానీ ఆయన మనుషులకును దేవునికి పరిచర్య చేయడానికి, సేవ చేయడానికి సేవకులుగా దేవదూతలను సృష్టించుకున్నాడు. ఆమెన్. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే దేవదూతల్లో ప్రధాన దూత అయినటువంటి లూసిఫర్ అనేటువంటి ఆ దూత అత్యంత శక్తి గలవానిగా, దేవుని కంటే కొంచెమే తక్కువ వానిగా, ఎంతో సౌందర్యంగా, ఎంతో శక్తి కలిగిన ఆ దూతగా దేవుడు వాడిని తయారు చేశాడు. అయితే ఆయనను అలంకరించినంత అలంకరణ ఈ భూమి మీద ఇంతవరకు మానవుడు ఎప్పుడూ అలంకరించుకోలేదు. అటువంటి గొప్ప సౌందర్యం, అలంకరణ ఉన్నటువంటి గొప్ప శక్తి, తేజస్సు అన్నిటినీ ఇచ్చాడు దేవుడు. అన్నీ కలిగి ఉన్నటువంటి ఈ లూసిఫర్ ఏమనుకున్నాడంటే, ఇంకా దేవుని కంటే కొంచెమే తక్కువ స్థానంలో ఉన్నాను కనుక, నెంబర్ 2 స్థానంలో నేను ఉన్నాను కాబట్టి దేవునికి పైగా నేను హెచ్చించబడితే బాగుంటుంది అని మనసులో అనుకున్నాడు. నేను కూడా ఒక సింహాసనాన్ని వేసుకుంటాను, దేవుని కంటే పైగా నేను హెచ్చించబడతాను అనుకున్నాడు. అందుకనే దేవుని స్థానాన్ని కోరుకున్నటువంటి లూసిఫర్ మనస్సు ఎరిగిన వాడే, దేవుడు తన సౌందర్యాన్ని బట్టి, తనకున్న అధికారం, శక్తిని బట్టి గర్వించుచున్నాడని ఎరిగి ఆ గర్వము అనేటువంటి దాన్ని పాపముగా ఎంచి ప్రభువాణ్ణి పాతాళములో ఒక మూలకు త్రోసివేశాడు. పడిపోయినటువంటి లూసిఫర్ ఈ లోకాధికారిగా, ఈ భూగోళాన్ని పరిపాలించేటువంటి దేవునిగా అనేక రకాలైన పేర్లతో ఈ సృష్టిలో ఉన్న ప్రతి పదార్థాన్ని మానవుడు పూజించేలా చేసి వాడు ఆరాధనలు అందుకుంటూ ఉన్నాడు. అయితే వాడు వేసుకున్న సింహాసనాలన్నీ కూడా డూప్లికేటే, అన్నీ కూడా క్షయమైనటువంటి వస్తువులతో, అనగా పాడైపోయేటువంటివి, నాశనం అయిపోయేటువంటి పదార్థాలతోనే నిర్మించుకుంటాడు. దేవుడు ఒక్కడే అక్షయుడని సైతాన్ ఎరిగి ఉన్నాడు. అక్షయం అంటే ఎప్పటికీ నశించినది. అందుకనే ఎప్పటికీ వాడబారినటువంటి, నశించినటువంటి ఒక కిరీటాన్ని ఆయనను నమ్ముకొని ఆయన రాజ్యంలోకి వచ్చిన బిడ్డలకు ఆయన అనుగ్రహిస్తాను అన్నాడు. ఆయన ఎల్లప్పుడూ కూడా జీవించుచున్న దేవునిగా ఉన్నాడు. ఆయన ఆది నుండి ఉన్నాడు, ఆయన అనాది కాలం వరకు ఉంటాడు. ఈ భూమి ఆకాశములు మహాభయంకరమైన వేండ్రిముతో ఇవి నాశనమైపోయే దినం వరకు కూడా దేవుడు ఆయన నమ్ముకున్న బిడ్డలకి భూమి మీద తోడుగా ఉంటాను అని వాగ్దానం చేశాడు. ఆమెన్. ఆయన మనకు తోడై ఉన్నాడు గనక భయపడవద్దు అని మనల్ని హెచ్చరించాడు. మనం భయపడని అవసరం లేదు. ఎందుకంటే అపవాది యొక్క తలను ఆయన కలువరి సిలువలో చితకద్రొక్కాడు. ఆయన చెప్పాడు, అపవాది క్రియలు లయపరచడానికి నన్ను నమ్మిన ప్రతివానికి అధికారం అనుగ్రహించి ఉన్నానని. ఆమెన్. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడుతున్నాడు, నమ్మని వానికే శిక్ష విధించబడుతుంది అని చెప్పాడు. నమ్ము ప్రతివాడు కూడా అపవాది యొక్క క్రియలన్నీ లయపరచడానికి అధికారం కలిగి ఉన్నాం. మనమైతే ఇప్పుడు దయ్యపు శక్తుల యొక్క అధికారం నుండి విడుదల పొంది ఉన్నామని బైబిల్ చెప్తుంది. గడిచిన వారం మనం ధ్యానం చేశాం. భయం అనేది దురాత్మలను ఆకర్షిస్తుందని, విశ్వాసం దేవునిని ఆకర్షిస్తుంది. విశ్వాసం, భయం ఒకే ఓడలో ప్రయాణం చేయవు. విశ్వాసం, భయం ఒకే జీవితంలో ఉండడానికి వీరలేదు. నాకు చాలా విశ్వాసం ఉంది కానీ కొంచెం భయం వేస్తుందండి అంటే అది విశ్వాసం కాదు. విశ్వాసానికి భయానికి సంబంధం ఉండదు. భయం ఒక స్వభావం కాదు, కానీ భయపరిచేటువంటి ఒక ఆత్మ భయాన్ని పుట్టిస్తుందని బైబిల్ చెప్తుంది. అందుకనే ప్రభు అన్నాడు, నేను మీకు ధైర్యమును ఇంద్రియ నిగ్రహము గల పరిశుద్ధాత్మను అనుగ్రహించాను.
భయపడుటకు పిరికితనపు ఆత్మను మీకు ఇవ్వలేదు అన్నాడు. పిరికితనం అనేది ఒక ఆత్మ, ఒక దురాత్మ. కనుక మామూలుగా మనకి వేసే భయానికి, ప్రతి విషయానికి కూడా మనం కలవరపడి భయపడేటువంటి పరిస్థితి, మనం ఓడిపోయినట్టు, మనం నిరీక్షణ కోల్పోయినట్టు, ఇక మన జీవితంలో ఏది కూడా మంచి అనేది జరగదు అన్నట్టు, ఇక మన జీవితం అక్కడితో ఆగిపోయినట్టు, ప్రతిదానికి మనం భయముతో ఆందోళనతో జీవించేలా చేసేదే దురాత్మ. ఆమెన్. ఈ దురాత్మలు ఏం చేస్తాయంటే ఏ పని తలపెట్టినా మన హృదయంలో ఏదో తెలియని ఒక కలవరం, భయాన్ని కలుగు చేస్తాయి. చిట్ట చివరికి మనం ఓడిపోయాం అని ఒప్పుకోవాలి. మనమే మన జీవితాన్ని ముగించుకునేటువంటి ఒక ప్రయత్నాన్ని చేసే ప్రేరణ దురాత్మలు మనకు కలుగు చేస్తాయి. అంటే ఈ రోజుల్లో ఆత్మహత్యలకు ప్రేరేపించే ఆత్మలు, సెల్ఫ్ యాక్సిడెంట్స్, కిరోసిన్ పోసుకోవడం, అగ్నిలో దూకడం, ఎత్తైన స్థలం దూకడం, ఏదో ఒక విధంగా మనిషి భయంతో చనిపోవాలి అనేటువంటి ఒక ఆలోచన పుట్టించేది దురాత్మ శక్తులే. అంతేకాదు ప్రతి విషయానికి భయపడి ఇంట్లోనే దాక్కునే వాళ్ళు ఉన్నారు. చాలామంది తన్ను తాను గదిలో కొన్ని నెలలు, సంవత్సరాలు బంధించుకునే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా దురాత్మలు చేసేటువంటి పనులు. దేవుని మహాకృపను బట్టి ఇలాంటి దురాత్మ శక్తుల నుంచి ప్రజలు విడుదల పొందుతారు. అది మానవ శక్తి కాదు, దేవుని శక్తి వలనే ప్రజలు విడుదల పొందుతారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడినప్పుడు దురాత్మలు ఏమాత్రము కూడా పని చేయడానికి వాటికి శక్తి ఉండదు. నిజానికి అవి శక్తి కలిగి ఉన్నాయి. ఎవరి మీద అంటే ఎవరైతే ఆ దురాత్మలకు భయపడుతున్నారో వారి మీద, ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో వారి మీద, ఎవరైతే ఆ చీకటి రాజ్యానికి వారసులుగా ఉన్నారో వారి మీద వాటికి అధికారం ఉంటుంది. ఒక్కసారి మన పేరు బాప్తిస్మము ద్వారా జీవగ్రంథంలో రాయబడుతుందో పూర్తిగా ఆ వ్యక్తి మీద సైతానుకు ఉన్నటువంటి అధికారం రద్దు చేయబడుతుంది. ఆమెన్. అందుకని క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తు యేసును ధరించుకున్నారు అని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం యేసుక్రీస్తును ధరించుకున్నప్పుడు ఇక దురాత్మ యొక్క ప్రభావం, వాడి అధికారం మన మీద ఉండదు. మనం వస్త్రం ధరించినట్లుగా యేసుని ధరించాము అని బైబిల్ చెబుతుంది. ఆమెన్. హల్లెలూయా. యేసు వెలుగుని వస్త్రం వలె ధరించాడని వాక్యం చెబుతుంది. అందుకనే యోహాను తన సువార్త రాస్తుంటాడు, ఆయన ఈ లోకంలోనికి వెలుగుగా వచ్చాడు. వెలుగు ఈ చీకటి లోకంలో సంచరిస్తూ ఉంది. చీకటి వెలుగుని గ్రహింపలేదు. ఆ వెలుగు అందరినీ అన్ని చోట్ల వెలిగిస్తూ ఉందంట. ఆమెన్. యేసు వెలుగై ఉన్నాడు, ఆయన వెలిగించేవాడిగా ఉన్నాడు. ఎవరు వెలగడానికి ఇష్టపడితే వారి జీవితాలను ఆయన వెలిగిస్తాడు. అయితే ఎవరు యేసుని నాకు అవసరం లేదనుకుంటారో వారి జీవితాలు చీకటిమయంగా ఉండిపోతాయి. చాలామంది ఏమంటారంటే మాకు ఆ సువార్త అవసరం లేదు, మాకు ప్రార్థన అవసరం లేదు, మాకు మీ చర్చికి రావాల్సిన అవసరం లేదు, మాకు యేసు ప్రభువే అవసరం లేదు, మాకు సంబంధించిన దేవుడు కాదు అని అంటారు. యేసు వారికి వద్దని తృణీకరిస్తున్నారు గనక పరలోకమందు వారు ఏం చేస్తున్నారో అవి రాయబడతాయి. వారు సువార్త విన్నారని, తృణీకరించారనే విషయాలు రికార్డ్ చేయబడతాయి. అందరూ అంతటా సువార్తను వినాలని ప్రభు కోరుకున్నాడు. సువార్త వినినవారు, ఏదో ఒక విధంగా సువార్త వినినవారు తృణీకరిస్తూ ఉన్నారు. తృణీకరించిన ప్రతివాడు కూడా వెలుగుని తృణీకరిస్తున్నాడు, జీవాన్ని తృణీకరిస్తున్నాడు, నిత్య జీవాన్ని వద్దు అని అనుకుంటున్నాడు. కనుక ఒకరోజు తీర్పులో అయ్యో నేను సువార్త చెప్పలేదే అని మీరు అనుకుంటారు. ప్రతి మనిషి ఏదో ఒక విధంగా సువార్త వినే చనిపోతాడు ఈ లోకంలో. సువార్త ఒక మనిషి ద్వారా వినకపోవచ్చు, ఒక కడపత్రం తన చేతికి రావచ్చు, ఏదో ఒక గోడ మీద రాయబడిన దేవుని వాక్యాన్ని చదివి ఉండొచ్చు, ఎక్కడో టీవీలో ఎప్పుడో ఒక నిమిషం ఆగి విని దాన్ని దాటేసి ఉండొచ్చు, ఎక్కడో రోడ్ సైడ్న సువార్త ప్రకటిస్తుంటే తను విని ఇది మాకు కాదులే అని వెళ్ళిపోయి ఉండొచ్చు. సువార్త ప్రతి మనిషి వింటాడు, కానీ తృణీకరిస్తూ ఉంటాడు. అంగీకరించిన వాడు ఎందరూ ఆయన అంగీకరించుదురో అనగా ఆయన నామమునందు విశ్వాసం ఉంచుదురో వారందరికీ దేవుని పిల్లయ్యేటువంటి ఒక అధికారం యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వాక్యం ప్రకారంగా ప్రభు అనుగ్రహించాడు. ఆమెన్. హల్లెలూయా. కనుక మనం రక్షించబడిన మనం అన్యజనుల వలె భయపడకూడదు. ఎందుకనంటే
దయ్యం ఎప్పుడు ఏమనుకుంటాడంటే, సైతాన్ ఒకటే అనుకుంటాడు, ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్ ట్రూత్ అనగా రెండు వైపులా సమానంగా ఉండేటువంటి సత్యం మనం వినకూడదు అనుకుంటాడు. సత్యం అనేది ఎప్పుడు బ్యాలెన్స్డ్గా ఉంటుంది. కాట రెండు వైపులు సమానంగా తూగితేనే మనం తీసుకుంటాం ఏదైనా, తూగకపోతే అటు మనం కొన్న వస్తువు కాగా అటువైపు ఎక్కువ తూగిపోయింది అనుకోండి, సావుకారు ఏం చేస్తాడు, మనం కొన్న వాటిలో కొన్ని తీసేస్తాడు. ఏమండి, అంతేనా? మనది తేలిపోయి ఆయనది ఎక్కువ తూగింది అనుకోండి, మనం ఏం చేస్తాం, ఇంకో కొంచెం దాంట్లో వేయమని అడుగుతాం. రెండు సమానంగా తూగితేనే ఏ వస్తువునైనా మనం తీసుకొస్తాం. అంతేనా? సత్యం కూడా అంతే, సమానంగా తూగితేనే నువ్వు అంగీకరించాలి. ఆమెన్, హల్లెలూయా. అంటే సత్యం రెండు వైపులా ఉండాలి. మనకు భయం గురించి, దయ్యం మనం చేసే కీడు గురించి చెప్పినప్పుడు దేవుడు ఆ అపవాది నుంచి మనం విడిపించి చేసే మేలు గురించి కూడా మాట్లాడాలి. ఆమెన్, హల్లెలూయా. చాలామంది డీమన్స్ మీద, దయ్యాల మీద, సైతాన్ మీద ఎక్కువ ప్రీచింగ్ చేస్తారు, కానీ దేవుని శక్తిని గురించి ఏమీ మాట్లాడరు. కొంతమంది దేవుని శక్తి గురించి చాలా ఎక్కువ మాట్లాడతారు, అసలు దురాత్మల గురించిన అవగాహనే ప్రజలకు ఇవ్వరు. అట్లా ఉండకూడదు. సైతాన్ గురించిన జ్ఞానం మీకు ఉండాలి, దేవుని గురించిన జ్ఞానం మీకు ఉండాలి. ఆమెన్. ఎందుకంటే ఈ లోకంలో సైతాన్ అధికారిగా ఉన్నాడు. అయితే వాటి మీద మనకు దేవుడు కల్వరి సిలువలో మరణాన్ని జయించే అధికారము అనుగ్రహించాడు. నమ్ముతున్న వారు స్తోత్రం చెప్పండి. నమ్మట్లే యేసు అధికారం ఇచ్చాడని? యేసు ప్రభు ఏమన్నాడంటే లూకాసు సువార్త 10:19లో, నేను మీకు అపవాది క్రియలన్నిటి మీద అధికారం అనుగ్రహించి ఉన్నాను. మత్తయి 10:8లో శిష్యులతో అంటాడు, మీరు వెళ్ళండి, రోగులను స్వస్థపరచండి, దయ్యములను వెళ్ళగొట్టండి అని చెప్తాడు. ఆయన చెప్పాడు ఏంటంటే, మీరు అన్నిటిపైన నియమించబడ్డారు, ఆయన పాదముల కింద ఉంచబడకుండా వదిలేసిందంటూ ఏదీ లేదంట. ఆయన ఇప్పుడు సంఘమునకు శిరస్సై ఉన్నాడు, సంఘం శరీరమై ఉంది. కనుక ఆయన పాదముల కింద అపవాది త్రొక్కబడ్డాడంట. ఇప్పుడు పాదాలు సంఘమే అని బైబిల్ చెప్తుంది. ఆమెన్. శరీరములో ఉన్న ప్రతి అవయవం సంఘమై ఉంది. కనుక అవయవంగా మారిన మనం ఆ శరీరములోనే పాదాలు ఉన్నాయి. కనుక ఇప్పుడు అంటాడు, యేసు శిరస్సుగాను సంఘం శరీరమై సంపూర్ణమైన క్రీస్తుగా అపవాది మీద అధికారము కలిగి ఉన్నాం. ఆమెన్. అందుకే సైతాను శీఘ్రముగా మీ పాదముల కింద చితగద్రొక్కబడునుగాక అని వాక్యం చెబుతుంది. ఆమెన్, హల్లెలూయా. మనం తొక్కాల్సింది సైతాన్ని, కానీ మనం ఏం తొక్కేస్తున్నామంటే సత్యాన్ని. కనుక మనం ఏం చేయాలి, సైతాన్ని త్రొక్కేటువంటి ఒక సత్య జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. అందుకనే యేసుప్రభు ఏమంటాడంటే యోహాను సువార్త 8వ అధ్యాయంలో అంటాడు, ఇదిగో సత్యము మీరు ఎరిగి ఉండటం ద్వారానే మీరు స్వతంత్రులు అవుతారు. తెలుగు బైబిల్ చెప్తుంది, సత్యం మిమ్మలను స్వతంత్రులుగా చేయను. ఇంగ్లీష్ బైబిల్ చెప్తుంది, వెన్ యు నో ద ట్రూత్ షల్ సెట్ యు ఫ్రీ. మీరు సత్యాన్ని ఎరిగి ఉండడం, నోయింగ్ ద ట్రూత్, ఎరిగి ఉండడం. సత్యం అందరి దగ్గర ఉంది, బైబిల్ అందరి దగ్గర ఉంది, వాక్యం సత్యమని అందరికీ తెలుసు. కొందరు వారి యొక్క వృత్తిలో, ఒక న్యాయవాది తన వృత్తిలో పనికొస్తుందని వాడుకుంటున్నాడు, ఒక డాక్టర్ తన వృత్తిలో పనికొస్తుందని వాడుకుంటున్నాడు, ఒక క్రైస్తవుడు సైతాన్ తన జీవితాన్ని తాకూడదని తల కింద పెట్టుకోవడానికి వాడుకుంటున్నాడు. కొందరు దయ్యాలు వెళ్ళగొట్టకు బైబిల్తో మనుషులు కొట్టడానికి వాడుకుంటున్నారు. కానీ నిజానికి ఈ బైబిల్ గ్రంథం లోపల ఉన్న వాక్యం ఉందే, ఈ వాక్యం అనేటువంటి సత్యం ఎవడికి అర్థమవుతుందో వాడి జీవితంలోనే నిజమైన విడుదల వస్తుంది. ఆమెన్. బైబిల్ గుండెలకు హద్దుకుంటేనో, దిండు కింద పెట్టుకుంటేనో, ఒకవేళ బైబిల్ నెత్తి మీద పెట్టుకుంటేనో, లేదా బైబిల్తో మనం కొట్టుకుంటేనో మనకి ఏ విడుదల జ్ఞానం రాదు. బైబిల్ మన ఇంట్లో సెల్ఫ్లో ఉండటం వల్ల ప్రయోజనం లేదు. బైబిల్కి మనం బంగారంతో కూడిన కవర్ తొడిగినా ఏ ప్రయోజనం ఉండదు. బైబిల్ గ్రంథం లోపల ఉన్న సత్యం నీకు అర్థమైన రోజే విడుదల వస్తుంది. ఆమెన్, హల్లెలూయా. సత్యం బ్యాలెన్స్డ్గా మనం వినడం నేర్చుకోవాలి. అపవాది 2 అబద్ధాలు చెప్తాడు. ఒకటి ఏమంటాడంటే అసలు దయ్యాలే లేవు అని చెప్తాడు. ఏమంటాడు చెప్పరే, మాట్లాడండి, మీకు ఇక్కడ స్వాతంత్రం ఉంది, మాట్లాడాలి. చెప్పండి, దయ్యాలు లేవని చెబుతాడు.
చెప్పండి అందరూ. అలా చెప్తే కానీ చెప్పరా? దేవునికి స్తోత్రం. అసలు దురాత్మలు లేవండి అని చెప్తాడు. చాలామంది అలా మాట్లాడతారు. అది ఒక మోసం. రెండోది సైతాన్ చేసే మోసం ఏంటంటే ప్రతి సమస్య వెనక దురాత్మే ఉంది అంటాడు. ఏముంది? కొంతమంది చూడండి, ప్రతి చిన్నదానికి సైతాన్. ప్రతి ప్రాబ్లంకి, ప్రతి చిన్న విషయానికి సైతాన్ గాడే అంటారు. నిజానికి అన్నిటి వెనక సైతాన్ లేడు. అన్నిటి వెనక సైతాన్ అంటే ఇంకెందుకు దేవుడు మనకి. దావీదు అంటాడు, నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ నీవు ఉన్నావు. ఆకాశానికి ఎక్కిపోతే, పాతాళానికి దిగిపోతే, గాఢాంధకరపు లోయలో నా కుడి ప్రక్కన, ఎడమ ప్రక్కన, నా పైన, నా కింద, నా చుట్టూరా నీవే ఉన్నావు అని చెప్తున్నాడు. మనమేం చెప్తున్నాం? ప్రతి చిన్న విషయానికి సైతాన్ ఉన్నాడని చెప్తున్నాం. సైతాన్ అన్నిటా లేడు మనతో. దేవుడు మనతో అన్ని వేళలా, అన్ని స్థలాలలో, అన్ని సందర్భాల్లో ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఆయన నిన్న నేడు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడంట. ఆయన ఎల్లప్పుడూ సదాకాలం మీతో యుగ సమాప్తి వరకు ఉంటానని చెప్పాడు. ఆయన అంటాడు, నేను మీలో సంచరించదును. ఆమెన్. ఇప్పుడు మనం ప్రతిదానికి సైతాన్, ప్రతి సమస్య వెనక, బిహైండ్ ఎవ్రీ ప్రాబ్లం దర్ ఇస్ అ డీమన్ అని అన్నాం అనుకోండి, సైతాన్ ప్రతి విషయంలో వచ్చి కూర్చుంటాడు. అలా మాట్లాడకూడదు. సైతాన్ గురించినటువంటి ఆ స్మరణ మనం చేయకూడదు. కానీ అవసరమైనప్పుడు అపవాదిని మనం గద్దించాలి. ఆమెన్. అలాంటి అధికారము కలిగినటువంటి సంఘం కొరకు యేసు ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే సంఘం అధికారం తీసుకుంటేనే అది సంఘం అవుతుంది. సంఘం భయపడితే అది సంఘం అవ్వదు. భయపడితే సైతానికి బానిస అయిపోతుంది. ధైర్యము, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ కలిగింది సంఘం. ఆమెన్, హల్లెలూయా. కనుక మనం వాక్యం అనేటువంటి ఖడ్గం తీసుకొని అపవాదితో పోరాడడానికి మనకు కావలసిన సర్వాంగ కవచమును ధరించుకొని మనం అపవాది మీద ప్రతి దినం యుద్ధం చేయాలి. క్రైస్తవుడు యుద్ధ రంగంలో ఉన్నాడని ప్రతి ఒక్కడు కూడా నమ్మిన ఆ క్షణం నుంచి అపవాది యుద్ధం చేయవలసినటువంటి ఒక సైనికుడిగా అపాయింట్ చేయబడుతున్నామని బైబిల్ చెప్తుంది. అందుకని ప్రకటన గ్రంథంలో చివరిలో గొర్రెపిల్ల అయినటువంటి వాడు యుద్ధానికి వెళ్తున్నప్పుడు అపవాది మీదకి నమ్మకస్తులు అయినటువంటి ఒక గుంపుని, ఒక ధైర్యవంతులు అయినటువంటి గుంపుని, దేవుడు ఒక గుంపుని, నమ్మకస్తులను తీసుకొని యుద్ధానికి వెళ్తాడంట. ఆ యుద్ధానికి వెళ్ళేవారు పిరికి వారై ఉండకూడదు. అందుకని అక్కడ పిరికి వారు పరలోక రాజ్యంలో ప్రవేశించరని రాశాడు. ఎవరంట? చాలామంది గుంపులు రాశాడు. ఎవరెవరు వెళ్ళరు, అందులో పిరికి వారు వెళ్ళరంట. ఎందుకంటే ధైర్యం మనకి ఉండాలి. ఏ ధైర్యం అనంటే, నేను తిరిగి జన్మించినప్పుడే పూర్తిగా అపవాది మీద అధికారం కలిగి ఉన్నాననేటువంటి ధైర్యం. ఆమెన్, హల్లెలూయా. అందుకని అపవాది ఏం చేస్తున్నాడంటే మోసాన్ని చేస్తున్నాడు. చాలాసార్లు మనం అపవాది చెప్పే ఆ మాటలకు మనం భయపడిపోయి ప్రతిదానికి కూడా కలవరపడతాం. ప్రతి చిన్న విషయానికి వరి అయిపోతారు. అంటే భయం ఎంత భయంకరమైనది. అందుకనే భయం అనే దాసత్వంలో ఉన్న వారిని విడిపించడానికని ఆయన రక్త మాంసాల్లో పాలివాడయ్యాడంట. హెబ్రీ పత్రికలో పౌలు చెబుతాడు, మరణ భయము చేత పీడించబడు వారిని, మరణం యొక్క దాసత్వంలో ఉన్నవారిని, ఆ మరణ భయం చేత పీడించేటువంటి ఆ భయపరిచే దురాత్మల నుంచి విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసాల్లో పాలివాడయ్యాడంట. ఆమెన్. అసలు యేసుక్రీస్తు శరీరధారిగా రావడానికి కారణమే మనిషిని భయంతో బంధించి మరణానికి తీసుకెళ్తున్నటువంటి ఆ భయపరిచే ఆ దురాత్మల నుండి విడిపించడానికి. ఆమెన్, హల్లెలూయా. దురాత్మలు దేవుని వంటివి కాదండి. చాలాసార్లు ఏమనుకుంటామంటే అన్నిటికంటే కొంచెం యేసుప్రభు శక్తివంతుడు అయితే అవి కూడా శక్తి గలవే అనే మాట మాట్లాడతారు. అందరిలో ఈయన కొంచెం పవర్ఫుల్, అందరిలో ఈయన కొంచెం ప్రేమ, ఈ అందరిలో ఈయన కొంచెం కృపమయుడు, ఇట్లా చెప్తారు. అట్లా కాదు, దయ్యాలు దేవుని వంటివి కాదు. ఎందుకంటే
వాటికి ఏం తెలీదు. దే ఆర్ నాట్ ఆల్ నోయింగ్. అవి సర్వము ఎరిగి ఉన్నటువంటి ఆత్మలు కాదు. దేవుడు ఒక్కడే సర్వము ఎరిగినవాడు. ఆమెన్. కనుక అపవాదికి ఏదైనా ఇన్ఫర్మేషన్ మన ద్వారా వెళ్ళాలి, వాడికి ఏం తెలీదు. వాడు మనల్ని రీడ్ చేయడానికి మన మైండ్ని రీడ్ చేస్తాడు, మన మనస్సు, మన మైండ్లో కలిపి మనకు ఆలోచన పెడతాడు. మనం ఏం స్టెప్ తీసుకుంటామో వాడికి తెలీదు. అందుకనే వాడు మనల్ని రీడ్ చేయడానికి, మన మైండ్ని తెలుసుకోవడానికి మన మనస్సులో కొన్ని ఆలోచనలు పెడతాడు. దాన్ని బట్టే మన విషయాలన్నీ తెలుసుకుంటాడు. దయ్యాలు ఎప్పుడూ కూడా అవి అన్నీ సైతానికి తెలుసు అని ఎప్పుడు అనుకోకండి. సైతానికి మీ గురించిన భవిష్యత్తుని గురించిన ఏ ఇన్ఫర్మేషన్ తెలియదు. సైతానికి మన భవిష్యత్తుని గురించి ఏ ఇన్ఫర్మేషను లేదు. ఒకవేళ వాడికి ఆ ఇన్ఫర్మేషన్ ఉంటే యేసు సిలువలో ఏం చేయబోతున్నాడు ముందే తెలుసుకునేవాడు. వాడేమనుకున్నాడంటే సిలువ వేసేస్తే నేను గెలుస్తాను అనుకున్నాడు. సిలువ ద్వారా యేసు వాడిని జయించబోతున్నాడని వాడికి తెలియదు. భవిష్యత్తు వాడికి తెలియదండి. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత దేవుడు మీ జీవితంలో ఏం ప్లాన్ చేశాడో సైతానికి తెలీదు. అందుకనే మన వాడికి భయపడకూడదు, దేవునికి లోబడితే సరిపోతుంది. ఆమెన్. హల్లెలూయా. మన జీవితాలను ఆయన ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత మన ఆత్మని కూడా తీర్పు తీర్చుటకు అధికారము కలిగిన దేవునికి మనం ఎక్కువ భయపడాలంట. ఆమెన్. హల్లెలూయా. ఎందుకంటే మనం శరీరంలో ఉన్నప్పుడు మనం శరీరంలో చనిపోయి ఆత్మలో ఆయన సన్నిధికి చేరిన తర్వాత కూడా మన మీద పూర్తిగా అధికారము కలిగిన దేవునికి లోబడితే సరిపోతుంది. మనం దయ్యానికి భయపడనవసరం లేదు. ఆమెన్. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనలను బాగు చేయగలడు, నాశనము చేయగలడు. అందుకని అయితే దేవుడు కేవలము కృప చూపేవానిగానే ఇప్పుడున్నాడు. ఆయన ఇప్పుడు ఏ మనిషిని నాశనం చేయట్లేదు. అందుకనే ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంటే కనికరముతో మనల్ని మరలా చేర్చుకుంటూ ఉన్నాడు. దయ్యాలు సర్వం ఎరిగి ఉన్నాయని చాలామంది అనుకుంటున్నారు. దయ్యానికి ఏమీ తెలీదు. అయితే మనం ఎప్పుడైనా సరే మన విషయాలను మనమే అపవాదికి తెలియపరుస్తూ ఉంటాం. ఎట్లా మన జీవితంలో సైతాన్ మన విషయాలు తెలుసుకుంటాడు అని అంటే, వాడు ఏదైనా ఆలోచన చెప్పి మనం ఏం చేసామో దాన్ని బట్టి నెక్స్ట్ మనం ఏం స్టెప్ తీసుకోబోతున్నామని అవగాహనతో కొంచెం అలా అంచనా వేస్తాడు అంతే. కానీ ఒకవేళ మనం దేవునికి లోబడి ఏదో ఒక విధంగా దేవుని చేత దర్శించబడి మనం దేవుని వాక్యానుసారంగా మన ప్లాన్ మార్చేసుకున్నాం అనుకోండి, మరలా వాడు కన్ఫ్యూజ్ అవుతాడు. ఎప్పుడు కూడా ఇప్పుడు తీసుకున్న స్టెప్ని బట్టి నెక్స్ట్ మనం ఇలా చేస్తామేమో అన్న అవగాహనతో ఒక ప్లాన్ వేసుకుని ఎదురు చూస్తాడే తప్ప వాడికి మన భవిష్యత్తుని గురించి ఏ ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఆమెన్. హల్లెలూయా. అంతేకాదు, దయ్యాలు ప్రతి చోట ఒకేసారి ప్రత్యక్షం కాలేవు. ఇక్కడున్న దయ్యం ఇక్కడే పనిచేస్తుంది. ప్రతి చోట దయ్యం ఒకేసారి పనిచేయలేదు. కానీ దేవుడు సర్వాంతర్యామిగా ప్రతి చోట ఒకేసారి మానవ కోటి అందరినీ కూడా ఆయన దర్శించగలడు. ఆమెన్. ఒకేసారి ప్రతి మనిషితోనూ ఆయన మాట్లాడగలడు. హల్లెలూయా. ఒకేసారి ఆయనకు ప్రార్థించు ప్రతి వానికి జవాబు ఇవ్వగలడు. ఆయన ప్రతి వాడిని ఒకేసారి స్వస్థపరచగలడు. ఇక్కడ స్వస్థత జరిగితే పక్క కాలనీలో ఎవరైనా స్వస్థత ప్రార్థన చేస్తే జరుగుతుంది. అమెరికాలో జరుగుతుంది, ఆస్ట్రేలియా జరుగుతుంది, న్యూజిలాండ్లో జరుగుతుంది, శ్రీలంకలో జరుగుతుంది, ఇండియాలో జరుగుతుంది, కాశ్మీర్లో జరుగుతుంది, ఆంధ్రాలో జరుగుతుంది. ఎక్కడైనా ఒకేసారి మనవులు విని జవాబులు ఇవ్వగలిగిన వాడు, ప్రత్యక్షం కాగలిగిన వాడు, మానవుని దర్శించగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. ఆయనే ప్రతి చోట ఒకేసారి ప్రత్యక్షం కాగలడు. ఆమెన్. హల్లెలూయా. దయ్యం ప్రతి చోట ఒకేసారి ప్రత్యక్షం అవ్వలేదు. ఒక్కసారి వాడు ఆ పని చేయలేడు. అంటే దేవునికి దయ్యానికి ఎంత వ్యత్యాసం ఉంది.
ఆయనకి అన్నీ తెలుసు, వాడికి ఏమీ తెలియదు. నాకు అన్నీ తెలుసు అంటాడు, ఒత్తినే, అంత అబద్ధమే. వాడు అబద్ధాలకు జనుకుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఎవరంటే సర్వశక్తిమంతుడు. చెప్పండి, ఎవరు? ఆల్ పవర్ఫుల్ గాడ్, సర్వశక్తిమంతుడు. దయ్యం సర్వశక్తి గలవాడు కాదు. వాడు నువ్వు ఎంత నమ్ముతావో దయ్యపు శక్తిని అంతే పని చేయగలుగుతాడు. నువ్వు అస్సలు నమ్మట్లేదు అనుకో, వాడి శక్తి జీరో. చెప్పండి, ఏంటి? జీరో. ఒక మనిషి పక్షవాతం వచ్చినప్పుడు జీరో పవర్ అయిపోతాడు. జీరో. పూర్తిగా తన శరీరం బరువంతా మరో వ్యక్తి మీద వేస్తాడు. మామూలుగా ఒక వ్యక్తికి కాలో చేయ విరిగి మన మీద ఆధారపడితే మనం మోసేటప్పుడు కొంచెం బరువు ఆయన కాస్తాడు. పక్షవాతం వచ్చిన వ్యక్తిని మోయటం కష్టం, ఎందుకంటే అతడు సన్నగా ఉన్నా, అతని వెయిట్ 30-40 కేజీలైనా మోయడం కష్టం. ఎందుకంటే పూర్తిగా శరీరం అంతా కూడా మన మీద పడుతుంది, అతడు పూర్తిగా ఆధారపడతాడు. కనుక సైతాన్ మనం ఎప్పుడైతే వాడి పవర్ని మనం జీరో అని ఎంచుతామో, వాడు ఒక పక్షవాతం గలవాని వల్లే పడి ఉంటాడు. కదలలేడు, మెదలలేడు, ఏమీ చేయలేడు, ఒక అడుగు వేయలేడు, తన చెయ్యెత్తి మనల్ని ఏం చేయలేడు. అంటే పక్షవాతం గలవాడు ఏమీ చేయలేడు, నిర్జీవ స్థితిలో ఎలా ఉంటాడో సైతాన్ కూడా నిర్జీవ స్థితిలోనే ఉన్నాడు. వాడు లేచి పని చేయడానికి ఆధారం ఎవరంటే మనమే. నువ్వెంత సహకరిస్తావో అంత వాడు పనిచేస్తాడు. అర్థమవుతుంది మీకు? లేకపోతే వాడు ఎవరు? పక్షవాతం కలిగిన వ్యక్తి. ఈజ్ అ ప్యారలైజ్డ్. పక్షవాయువు గలవానితో సమానం అనండి. ఎందుకంటే దావీదు ఒక చిన్న కీర్తన పాడితేనే ఆ దురాత్మ సౌలును విడిచి వెళ్ళిపోయింది. అంటే గద్దించలేదు, జస్ట్ దేవుని స్తుతిస్తేనే అక్కడి నుండి పారిపెట్టి. ఎంత శక్తిహీనుడు! దేవుని స్తుతించగానే దేవుని శక్తి అక్కడికి దిగి వస్తుంది. ఆయన స్తుతులపై ఆసీనుడు అనండి. ఇప్పుడు స్తుతి కీర్తన పాడాడు, యేసు ప్రభుకి స్తుతి ఒక సింహాసనంగా మారింది. ఆ ప్రభు వచ్చి ఆ స్తుతి సింహాసనం కూర్చున్నాడు అంతే. అంటే దేవుని యొక్క సన్నిధి, ప్రసన్నత అలా దిగిరాగానే ఈయన గద్దించలే, ఆటోమేటిక్గా దురాత్మ వదిలి వెళ్ళిపోయింది. అంటే ఎంత శక్తిహీనుడు వాడు, ఎంత బలహీనుడు! మనం దేవుని స్తుతిస్తేనే వెళ్ళిపోతాడా? అందుకే స్తుతించిన సైతాను పాడతాం కానీ నమ్మం. పాట వేరు, జీవితం వేరైపోయింది. పాడతాం, ఎన్నిసార్లైనా పాడతాం, కానీ ఆ పాటను నమ్మం. స్తుతిస్తే పారిపోతాడనే విషయం నమ్మం. పారిపోతాడే విషయం తెలియకే మనం ఏం చేస్తామంటే, మనం చిన్న చిన్న సమస్యలకు వేల కొలది, లక్షల కొలది రూపాయలు ఖర్చు పెడతాం. చిన్న చిన్న సమస్యలకు భయపడి బాబాల దగ్గరికి, తాయితులు కట్టేవాడి దగ్గరికి, భూత వైద్యుడి దగ్గరికి క్రైస్తవులు వెళ్ళిపోతున్నారు. చిన్న చిన్న వాటికే భయపడి ఏం చేస్తున్నారంటే, ఈ రోజుల్లో ప్రార్థనలు చేయడానికి, బైబిల్ చదవడానికి, చర్చికి వెళ్ళడానికి కూడా భయపడిపోతున్నారు. భయం. నేను చెప్పాను కదా, ఒక సహోదరిని బైబిల్ చదివితే చంపేస్తానన్నాడంటే సైతాన్. ఇప్పుడు 2009లో జరిగిన విషయం. అప్పుడు ఆ బైబిల్ చదివించి ఆ దురాత్మ నుంచి ఆ సహోదరికి విడుదలను ప్రభు ఇచ్చాడు. అప్పుడు నేను ఫుల్ టైం ఎవాంజలిస్ట్గా ఉన్నాను. అనేక సంవత్సరాలుగా ఆమె యూత్ నడిపించిన వీడియోస్, ఫొటోస్, సండే స్కూల్ పరిచయం, యూత్ నడిపించిన విధానం, ఆవిడ వాక్యం చెప్పినవి, ఎన్నో అనుభవాలు ఉన్నాయి ఆ సహోదరి దగ్గర. బైబిల్లో ఎక్కడేముందో అట్లా బైబిల్ మూసుండక చెప్పేస్తుంది, కానీ బైబిల్ తీస్తే చంపేస్తా అన్నాడని కొన్ని సంవత్సరాల నుండి బైబిల్ ఓపెన్ చేయలేదు. భయం. ఏంటది? భయం. భయం సేవకుండైనా బంధించేస్తుంది, విశ్వాసనైనా బంధించేస్తుంది. భయం ఒక బంధకం, ఒక దురాత్మ. కనుక దేవుడు సర్వశక్తిమంతుడు. కనుక మనం దేవుని స్తుతిస్తేనే వాడు డ్రైవ్ అయిపోతాడు. దావీదు జస్ట్ ఒక పాట పాడగానే ఆ దయ్యాలు పారిపోవడం మొదలుపెట్టాయి. యేసు ప్రభు జస్ట్ అలా కాలు మోపితేనే దురాత్మలు పరుగున వచ్చి కాళ్ళ మీద పడి బ్రతిమలాడుకోవడం మొదలుపెట్టాయి. అంటే జస్ట్ క్రైస్తవుడు వచ్చాడు అనే ఒక స్పర్శ ఆ నేల మీద తగిలితేనే
దురాత్మకు భయం అన్నమాట. ఆమెన్, హల్లెలూయా. నీవు ఎక్కడైనా వెళ్ళి ఇలా బస్ దిగావనుకో, బస్ దిగిన వెంటనే వాడికి బాబు ఎవడో దిగాడరా బాబు దేవుని బిడ్డని అక్కడ ఆడికి నోటు ఒకటి కొట్టుకుంటుంది. కానీ మనం ఎప్పుడైతే భయపడతామో పర్లేదు లేని పక్కన వచ్చి నించుంటాడు. హల్లెలూయా. అది మన పొజిషన్ ఏంటో మనకు తెలియక మనం భయపడతా ఉన్నాం. కనుక మనం యేసుక్రీస్తు గదరేనుల దేశంలో ఇంకా నేల మీద ఒక్క కాలు పెట్టాడు. ఇంకా సేనా దయ్యం పరిగెత్తుకుంటూ వచ్చింది. అంటే 2000 మంది కంటే ఎక్కువ దయ్యాలంటవి. మనం క్రీస్తుని మోసుకొని ఎక్కడికి వెళ్ళి అడుగు పెడతామో ఆ ప్రాంతంలో అడుగు పెట్టిన వెంటనే, ఆ బస్ స్టాండ్లో నువ్వు కాలు పెట్టిన వెంటనే దయ్యాలన్నీ మీటింగ్ పెట్టుకుంటాయి, ఎక్కడో దగ్గర దాక్కుందా ఈ 3 రోజులని. అలాంటి అధికారం దేవుడు మనకిచ్చాడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని శక్తి ముందు ఏ సైతాన్ శక్తి నిలబడదు. ఎప్పుడైతే మనం విశ్వాసంతో దేవుని నామాన్ని మనం నమ్మి నిలబడతామో దేవుడు అపవాది క్రియలన్నిటిని లయపరిచేస్తాడు. ఆమెన్. మనం మాట్లాడగానే సైతాన్ శక్తులన్నీ బంధించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు మీ అందరి జీవితాల ద్వారా అపవాది క్రియలను లయపరచునుగాక. మీరున్న ప్రాంతాల్లో, గృహాల్లో దేవుని రాజ్యం మీ ద్వారా నిర్మాణం చేయబడునుగాక. మీరు ఎవరికి సువార్త ప్రకటిస్తారో వారి జీవితంలో అపవాది శక్తులు మీరు బంధించగానే నా దేవుడు పరలోకమందు బంధించునుగాక. ఒక విజయవంతమైన క్రైస్తవ జీవితం లేదా పర్సనల్ లైఫ్ మీరు కలిగి ఉందురుగాక. ఫైనాన్సెస్ మీద మీరు సంపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించుదురుగాక. ఆరోగ్య విషయంలో సంపూర్ణ విషయం కలుగునుగాక. మీ జీవితంలో మీ ప్రయత్నాలన్నీ సఫలీకృతమగునుగాక. మీ ఉద్దేశాలు నెరవేర్చబడునుగాక. మనం ఏది మాట్లాడతామో అది యేసు నామములో స్థిరపరచబడునుగాక. మనకు విరోధంగా ఉన్నవారు మన పక్షం వారిగా మారుదురుగాక. మన శత్రువులు మిత్రులగుదురుగాక. మనల్ని హింసించువారు మనకు మేలు చేసేవారిగా మారునుగాక. మీరు అప్పు చేసేవారిగా కాకుండా అప్పు ఇచ్చేవారిగా ఉందురుగాక. మీరందరూ కూడా ఆయన మరణ పునరుద్ధానాలను ప్రకటించి ఆయన రాజ్యంలోనికి నశించిపోతున్న అనేక ఆత్మలను సంపాదించే సాధనాలుగా మారుదురుగాక. అటువంటి బలమైన అభిషేకం దిగివచ్చునుగాక. ప్రభు మనకు తోడై ఉన్నాడు కనుక మనం భయపడనవసరం లేదు.